జయశంకర్ భూపాలపల్లి ఎల్బీ నగర్లో ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి మౌన పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తనను మోసం చేసింది గాక వేరే పెళ్లికి సిద్ధమయ్యాడని ప్రియుడి ఇంటి ఎదుట గత 2 రోజులుగా మౌన పోరాటం చేస్తోంది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తానని యువతి చెబుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, యువతి మౌన పోరాటానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ప్రేమించి మోసం చేసిన ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అతనితో తనకు ఖచ్చితంగా పెళ్లి జరిపించాల్సింది అంటూ ఒక యువతి ఆందోళనకు కొనుక్కుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్బీ నగర్ లో ఒక యువతి ఆందోళన కొనసాగిస్తుంది. నిన్న సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ మౌన దీక్ష ఆమరణ దీక్షగా మారింది. ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు ఉన్నప్పటికీ ఇవన్నీ లెక్క చేయకుండా కూడా తన ప్రియుడు తనకు దక్కాల్సిందే అన్నట్టు యువతి మౌన పోరానికి దిగడం కొంత కాలనీలో చర్చనీయాంశంగా మారింది. కాలనీ వాసులంతా కూడా ఆ యువతికి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక 5 ఏళ్ల క్రితం ఈ మహబాద్ కు చెందినటువంటి నాగమణి అనే యువతి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందినటువంటి బోడ కళాసాగర్, ఈ ఇద్దరు కూడా హైదరాబాద్ లో చదువుకునే క్రమంలో వీళ్ళిద్దరికి పరిచయాలు ఏర్పడ్డాయి. 5 ఏళ్లుగా ఇది పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడి ఇంటికి కూడా వెళ్లేంత చనువు ఏర్పడింది. ఈ క్రమంలో కొంతకాలం క్రితము సాగర్ పై ఈ ఎవరైతే నాగమణి ఉందో ఒత్తిడి తీసుకొచ్చింది. తమను పెళ్లి చేసుకోవాలంటూ ప్రాధాయపడింది. ఈ క్రమంలో కొంత మెతక వైఖరి అవలించినటువంటి కళాసాగర్ పైన కొంత అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఈమె భూపాలపల్లికి వెళ్లి కొంత నిలదీసే ప్రయత్నం చేయడంలో కొంత పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఆ క్రమం నాగమణికి 6 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రేమ వ్యవహారానికి ముగింపు పలకాలని కొంత పెద్దలు ప్రయత్నం చేయడంతో దీనికి ఈమె కొంత నెగటివ్ కోణంలో తనకు ప్రియుడు కావాలి, 6 లక్షలు ముఖ్యం కాదు, తన ప్రేమకు వెలకట్టవద్దంటూ ప్రాధాయపడి నా పరిస్థితి నేపథ్యంలో కొంత పెద్ద మనుషులు కూడా మేరకు తగినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా కళాసాగర్ ఎవరైతే నాగమణికి టచ్ లో లేకపోవడంతో కొంత ఆందోళన చెందుతుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ కూడా వస్తుంది. తనకు ప్రియుడు దూరం అవుతాడనే ఒక ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆమె కుటుంబీకులతో నిన్న భూపాలపల్లిలోని సాగర్ ఇంటికి చేరుకుంది. అప్పటికే సాగర్ ఈ విషయాన్ని గమనించి సాగర్ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. సో నాగమణి ఆ ఇంటి ముందు ఒక దీక్ష చేపడుతుంది. అది ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించింది. నిన్న సాయంత్రం నుంచి కూడా కనీసం ద్రవ పదార్థాలు కూడా తీసుకోకుండా ఆమె దీక్ష కొనసాగిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. తనకు అన్యాయం చేస్తున్నారు, తన ప్రియుడు తనకు దక్కాల్సిందే, తన ప్రియుడితో పెళ్లి చేయాల్సిందే, తనకు డబ్బులతో సంబంధం లేదు అంటూ గట్టిగా చెప్తుంది. ఆమెకు కాలనీ వాసులు కూడా పూర్తిగా అండగా నిలుస్తున్నారు. మౌన దీక్ష మాత్రం కొనసాగుతుంది. కాలనీలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందించని పరిస్థితి మాత్రం మనకు కనబడుతుంది. గతంలో తను ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు స్పందించని కారణంగానే తనకు ప్రియుడు దూరం అవుతాడని ఆందోళనతో తన దీక్షకు దిగుతున్నాను, తన ఖచ్చితంగా సాగర్తో పెళ్లి చేయాల్సిందేనంటూ ఈ పెళ్లి జరిగే వరకు తన దీక్ష కొనసాగుతుంది. ఎక్కడికైనా తాను వెళ్తానంటూ నాగమణి మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి బాధితురాలు ఎలాంటి న్యాయం కోరుకుంటుంది? బాధితులు నాగమణి ఖచ్చితంగా మనతో మాట్లాడిన సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఒకటే మాట చెప్తుంది. తనకు డబ్బులతో సంబంధం లేదు, తనను ప్రేమించిన వ్యక్తి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, మరో పెళ్లికి సిద్ధమయ్యాడు, ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. తనకి విషయం తెలిసి తాను నిలదీశాను, ఇక్కడికి వచ్చి దీక్షకు చేపట్టాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఖచ్చితంగా నాకు కళాసాగర్తోనే పెళ్లి జరగాలి, పెళ్లి జరిగే వరకు ఎంతటి న్యాయ పోరాటకైనా ముందుకెళ్తాను. మహిళా సంఘాలు అందరూ కూడా తనకు మద్దతుగా నిలవాలని కోరుతుంది. ఖచ్చితంగా తన ప్రియుడితో పెళ్లి జరిగే వరకు మాత్రం ఈ దీక్ష ఆపేది లేదని స్పష్టం చేస్తుంది. మరి యువతి మౌన పోరాటంపై పోలీసు అధికారులు స్పందించకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? పోలీసులు కొంత పక్షపాతంగా వివరించారు. తాను ఒక మహిళగా వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను, తనకి ఇలాంటి అన్యాయం జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చలనం లేదు. గతంలో కూడా చేశాను, ఇప్పుడు కూడా స్పందించాను, ఒక దీక్ష కూడా చేపడతాను, అయినప్పటికీ కూడా ఎవరు స్పందించడం లేదు. వాళ్ళ ఇంటికి తాళం వేసి వెళ్లారు. పోలీసులు కనుక జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని మాత్రం ఆమె ప్రాధాయపడుతున్న పరిస్థితి మాత్రం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమణ. చేసుకోను అని చెప్పి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆల్రెడీ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఎవరు ఏం న్యాయం చేయట్లేదు. ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ సార్ ఏం చేయలేకపోయారు. అందరి దగ్గర, ఈవెన్ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను, వరంగల్ కలెక్టర్ దగ్గరికి, అక్కడ కూడా ఏం చేయలేదు. అబ్బాయికి ఇష్టం లేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లైట్ తీసుకోమని కూడా పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు.
నా పేరెంట్స్ని పిలిపించి ఒక పంచాయతీ లాంటి పెట్టించి వాళ్ళు డిసైడ్ చేసుకొని 6 lakhs ఇస్తాము అని చెప్పి మాట్లాడుకొని బలవంతంగా నాతో మా మమ్మీతో సంతకం పెట్టించేసి 1 lakh మా మమ్మీ చేతికి ఇచ్చారు. ఇచ్చినాక నాకు అమౌంట్ వద్దు, నాకు అబ్బాయి కావాలని చెప్పి ఇంట్లో నుండి కూడా వచ్చేసిన తర్వాత మళ్ళీ కలిసాను ఎస్పీని కలిస్తే ఎస్ఐ దగ్గరికి రాస్తే ఆయన కూడా ఏం న్యాయం చేయలేదు. అబ్బాయికి ఇప్పుడున్న ప్రతి ఒక్కరు అబ్బాయికే సపోర్ట్ ఇస్తున్నారు. నిన్నటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు రాలేదు, ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా ఎవరు రాలేదు. చుట్టూ తిరిగి నన్ను మోసం చేసి ఈరోజు చేసుకోను అని చెప్పి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆల్రెడీ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను కానీ ఎవరు ఏం న్యాయం చేయట్లేదు. For more updates, please subscribe 99 TV Telugu.